హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుని చూసి కుమిలిపోతున్న మీనా. నిజంగానే బాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా? అసలు ఇదంతా ఎలా జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. బాలు మీనా కూడా రోహిణి మనోజులతో పాటు గుడికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడే అప్పిచ్చిన సేటు ఉండడంతో ప్రభావతి అయితే దాక్కొని గుడిలో ఉంటుంది. అప్పుడే బాలు అయితే ఇదంతా గమనిస్తాడు. ప్రభావతమ్మ గారు, మీరేంటి ఎవరో మిమ్మల్ని అప్పుల వాళ్ళు తరుముకొస్తున్నట్టు అలా దాక్కొని తిరుగుతున్నారేంటి అని అంటూ ఉంటాడు. బాలు అయితే వీడు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం, వీడు కనిపెట్టేశాడు అని అంటూ కోపంతో రగిలిపోతుంది. ప్రభావతి అయితే అసలు నిన్ను ఎవర్రా గుడికి రమ్మని చెప్పింది? వచ్చి నన్ను ఇలా అంటున్నావు, అసలు పో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇది గుడి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, అసలు రావద్దనడానికి నువ్వెవరు అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే మీనా పద వెళ్దాం, అక్కడ ఎవరో స్వామీజీ ఉన్నట్టున్నాడు, అతని కాళ్ళకి నమస్కారం చేసుకుందాం పద అని బాలు అంటూ ఉంటాడు. ఇవన్నీ మీరు కూడా నమ్ముతారా అని అడుగుతూ ఉంటుంది మీనా. అయితే నమ్ముతాను, పద వెళ్దాం అని సేటు గోవిందా గోవిందా అని అంటూ ఉంటే సేటు దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. బాలు అయితే నేను సేటున్రా అని అంటూ ఉంటాడు. ఆహా, నువ్వా సేటు? ఏంటి బాబాయ్ ఈ పొర్లు దండాలేంటి? అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టారా ఏంటి అని బాలు అయితే సేటుని అడుగుతూ ఉంటాడు. అప్పులు ఇచ్చిన వాళ్ళు కాదురా బాబు, అసలు అప్పులు ఇచ్చిన వాళ్ళు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడుక్కోవాల్సి వస్తుంది. ఇదివరకు రౌడీయిజం చేసి అడుక్కునేవాడినట్టు వాళ్ళని బెదిరించేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళే నాకు మొగుళ్ళై కూర్చుంటున్నారు. లక్షలు ఇచ్చి వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే స్వామివారి దయుంటే నా అప్పులు అన్నీ కూడా వెనక్కి వచ్చేస్తాయని ఆ గోవిందుడికి నమస్కారం చేసుకోదామని పొర్లు దండాలు పెడుతున్నాను అని సేటు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సేటు అన్నదానికి అయ్యో బాబాయ్, ఆ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి ఇంకా వడ్డీ మీద వడ్డీ కడుతూనే ఉన్నాడు. నువ్వు ఆ స్వామికి పొర్లు దండాలు పెట్టి నీకు వడ్డీ చెల్లించు, వడ్డీ డబ్బులు రావాలని దండం పెడుతున్నావా? బాగా హాస్యంగా ఉంది బాబాయ్ అని మాట్లాడుతూ ఉంటాడు బాలు. అయితే చాలాసేపు ఆ సేటుతో బాలు మాట్లాడడం చూసిన ప్రభావతి అయితే వదిన, వీడేం మాట్లాడుతున్నాడు? వీడికి ఆ తాకట్టు విషయం తెలిసిపోయిందంటావా? ఆ సేటు వీడు నా కొడుకి అని గుర్తుపట్టేస్తుంటాడంటావా అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏమో వదిన, బాలుకి తెలిస్తే చాలు, ఇక మనని ఇంట్లో అందరూ కూడా గొడవ చేస్తారు అని అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే తరువాత బాలు మీనలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అయితే రోహిణి మనోజ్ దగ్గరికి వచ్చి నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు త్వరగా వచ్చేయండి, నాకు కాస్త పనుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది. అలా ప్రభావతి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక సేటు వచ్చి అంటూ ఉంటాడు, చూడు ప్రభావతి, నా నుంచి నువ్వు తప్పించుకొని తిరగొచ్చు, కానీ మీ ఇంటి పత్రాలు నా దగ్గర ఉన్నాయి. మీ కొడుకులు కూతుళ్ళు మొత్తం మీ కోడళ్ళు వచ్చి సంతకం పెట్టాలి, లేకపోతే కోర్టులో కేసు వేసి నేను మీ ఇంటిని జప్తు చేసుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు సేట్. అయితే ఆ మాటకి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టి చాలా రోజులైపోతుంది, కనీసం తను డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇంటి తాకట్టు విషయం ఆయనకి తెలిస్తే నన్ను మెడబట్టుకొని బయటికి గెంటేస్తారు, ఏం చెయ్యాలి అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత బాలు మీనా ఇద్దరూ కలిసి మీనా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక మీనా రావడం చూసి పార్వతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అమ్మా, ఎలా ఉన్నావో? ఈరోజు పూల అంగడి పెట్టకపోతే నీకు ఒంట్లో బాగోలేదేమో అని చూడ్డానికి వచ్చానమ్మా అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఏం లేదమ్మా, పూలు రాలేదు అందుకే పెట్టలేదు అని చెప్పి పార్వతి ఉంటుంది. ఏంటయ్యా బాలు, బయటే ఉండిపోయావు, లోపలికి రా అని అంటూ ఉంటే నాకు కిరాయికి ఫోన్ వచ్చింది. మీనా, నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే ఉండు, నేను తర్వాత వచ్చి తీసుకువెళ్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. అలాగేనండి అని చెప్తూ ఉంటుంది మీనా. అయితే తర్వాత ఇక బాలు తన ఫ్రెండ్ సందీప్ ఇద్దరూ కలిసి కారు ఆగిపోయిందని రిపేరు చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ రోజు కారు సీజ్ అవడానికి కారణమైన రౌడీలు బైక్ మీద అటుగా వెళ్తూ ఫోన్ రావడంతో రోడ్డు మీద ఆగి ఉంటారు. అది చూసిన సందీప్ అయితే రే బాలు,
ఆ రోజు వీళ్ళే మన కారు సీజ్ అవ్వడానికి కారణం. ద్రాక్షకాయ పెట్లని చెప్పి మందు బాటిల్ పెట్లను మన కారులో పెట్టారా వీళ్ళు అని అంటూ ఉంటాడు సందీప్. అది విని ఒక్కసారి బాలు కోపంతో రగిలిపోతూ రౌడీలను చితకబాదుతాడు. అప్పుడే ఇక రౌడీలు అయితే అంటూ ఉంటారు, మేము చేయలేదు, మా చేత చేయించింది గజానే అని రౌడీలు నిజం చెప్తారు. ఇక ఆ గజాగాన్ని నేను వదిలిపెట్టను అని బాలు అయితే కోపంతో రగిలిపోతూ గజా దగ్గరికైతే వెళ్తాడు. అప్పుడే ఇక గజ అయితే ఏంట్రా దారి తప్పొచ్చావేంట్రా అని అంటూ ఉంటే, దారి తప్పి రాలేదురా, నిజం తెలుసుకొని వచ్చాను. నా కారుని సీజ్ చేయించి నన్ను జైల్లో పెట్టించి నువ్వు ఇంత చేశావని నాకు తెలీదు, లేకపోతే నిన్ను ఎప్పుడో చంపేసేవాణ్ణి అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే రౌడీలని గజాని చితకబాదుతూ ఉంటాడు. ఇంతలో ఇక గజ అయితే వెనక్కి దెబ్బతీస్తాడు. వెనక నుంచి తల మీద గట్టిగా కొడతాడు బాలుని. తర్వాత కత్తితో పొడుస్తాడు. ఇక బాలుని కత్తితో పొడవడంతో బాలు అయితే అక్కడికక్కడే ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఇక గజ అయితే బాలుని పొడిచేసి బాలు స్పృహ కోల్పోగానే అక్కడి నుంచి గజ అయితే పారిపోతాడు. తర్వాత అక్కడ సందీప్ అయితే వస్తాడు. రే బాలు ఏమైందిరా నీకు అని సందీప్ బాలుని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడే మీనా బాలు ఇంకా రాలేదు, ఫోన్ చేయలేదని మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది. సందీప్ ఫోన్ లిఫ్ట్ చేసి, మీనా బాలుని గజాగాడు కత్తితో పొడిచాడు మీనా, తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్పంగానే మీనా ఒక్కసారే కుప్పకూలిపోతుంది. పరిగెత్తుకుంటూ మీనా తన తల్లిని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తుంది. అలా హాస్పిటల్కి వచ్చేసరికి అప్పుడే ఇంకా ఐసీలో ఉంటాడు బాలు అయితే. ఇది తెలుసుకున్న సత్యం ప్రభావతి కూడా అక్కడికి వస్తారు. అప్పుడే ప్రభావతి అయితే ఇంటి మీదకి ఏదో ఒక గొడవ తీసుకొస్తూనే ఉంటాడు. మనశ్శాంతి లేకుండా నిద్ర లేకుండా చేస్తున్నాడు ఈ దురదృష్ట జాతకుడు అని అనగానే అప్పుడే మీనా అయితే, అత్తయ్య మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, ఇంకొకసారి ఆయన గురించి మాత్రం నష్టజాతకుడు అన్నారంటే అత్తగారన్న మర్యాద కూడా మీకు ఇవ్వను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని మీనా అంటూ ఉంటుంది. ఏ మీనా అని అనగానే, మీనానే చెప్తున్నాను వెళ్ళిపోండి, ఇక మీ మర్యాద పోగొట్టుకోవద్దు అని మీనా అపరకాలిలాగా మారి ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. దాంతో ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడకుండా కోపంగా ఉన్న మీనాని చూసి భయపడిపోయి కూర్చుండిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.